నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను సంజన. ఆదివాసీ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారంలో పునరుద్ధరణ పనులు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. గద్దెల చుట్టూ వంశ చరిత్రతో పాటు ఆదివాసీల సంస్కృతిని చాటే బొమ్మలతో కూడిన భారీ రాతి స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటిని ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో చెక్కారు. గద్దెల వరకు భక్తులు చేరుకునేందుకు వీలుగా విశాలమైన రోడ్లు కూడా నిర్మిస్తున్నారు. జనవరి నెలలో ప్రారంభం కానున్న ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మేడారం శ్రీ సమ్మక్క సారళమ్మ జాతర అభివృద్ధి పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని గిరిజన సంప్రదాయాలు, విశ్వాసాలకు అనుగుణంగా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ ప్రాంగణాలు మరో 100 ఏళ్లైనా చెక్కు చెదరకుండా ఉండేలా గ్రనైట్తో గద్దెలు, వాటి చుట్టూ స్తంభాలు, స్వాగత తోరణాలను ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం. గిరిజన ఆచార సంప్రదాయాలకు తగ్గట్టుగా పనులు చేపడుతూ సమ్మక్క సారక్క తల్లుల చరిత్ర అందరికీ తెలిసేలా శిలలపై చెక్కారు. కోయల వద్ద దొరికిన 930 ఏండ్ల నాటి తాళపత్ర గ్రంథాల ఆధారంగా చెక్కించిన 7000 శిల్పాలు, చిహ్నాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సమ్మక్క సారక్క, పగడిద్దరాజు, గోవిందరాజు, కోయల ఇష్టదైవాలకు ప్రతిరూపంగా భావించే పులి, జింక, దుప్పి, పావురం, ఏనుగు, నెమలి, ముసలి, పశు పక్షాదులతో పాటు కోయల జీవన శైలికి, ఆచార సాంప్రదాయాలకు, గొట్టు గోత్రాలకు ప్రతిరూపంగా భావించే సూర్యచంద్రులు, త్రిశూలం, నెలవంక, బండి, చక్రాలు, అడ్డ నిలువు గీతలకు స్తంభాలపై చోటు దక్కింది. అలాగే సమ్మక్క సారక్క వంశస్థులైన దాదాపు 250 కోయల ఇంటి పేర్లు, వారి మూలాలను శిలలపై చెక్కడం ద్వారా వాళ్ల చరిత్రను భావితరాలకు తెలుసుకునే వీలు కలుగుతుందని చెబుతున్నారు. గద్దెల ముందు తెల్లని గ్రనైట్ స్తంభాలతో ఏర్పాటు చేస్తున్న ప్రధాన ద్వారం, ఆయా శిలలపై సమ్మక్క సారక్క పూర్వీకులతో పాటు కోయల జీవన శైలిని తెలిపేలా చెక్కిన 7000 బొమ్మలు హైలైట్ గా నిలవనున్నాయి. 50 ఫీట్ల వెడల్పుతో ఉన్న ఈ ప్రధాన ద్వారానికి 25 ఫీట్ల ఎత్తు, 5 ఫీట్ల వెడల్పుతో రెండు వైపులా 2 నిలువు స్తంభాలు, వాటిపై 80 ఫీట్ల పొడవైన అడ్డు స్తంభం, దాని మీద 60 ఫీట్ల పొడవైన మరో అడ్డు స్తంభం ఆకట్టుకున్నాయి. వీటితో పాటు గద్దెల చుట్టూ 25 ఫీట్ల ఎత్తు, 5 ఫీట్ల వెడల్పుతో 8 స్తంభాలు నిలుపుతున్నారు. గద్దెల చుట్టూ బయట వైపు శిలలపై ఆదివాసీల జీవన విధానం, వారి దేవతల బొమ్మలు, ఇంకా 750 కోయ ఇంటి పేర్లకు సంబంధించిన జీవన చిత్రాలను గీశారు. వీటిని చెక్కేందుకు ఏపీలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో దాదాపు 450 మంది కళాకారులు శ్రమించారు. స్తంభాలకు అన్నమయ్య జిల్లా రాయచోట్ నుంచి తెప్పించిన భారీ గ్రనైట్ రాళ్లను వినియోగించారు. ఆదివాసీ గిరిజనుల సంప్రదాయం ప్రకారం చేపడుతున్న పనుల్లో స్పీడ్ పెంచాలని, జనవరి 3 లోపు గద్దెలకు ఓ రూపం తీసుకురావాలని ఆదేశించారు. అలాగే భక్తుల కోసం తాగునీరు, మరుగుదొడ్లు, జంపన్నవాగు వద్ద బ్యాటరీ టాప్స్, అలాగే అంతర్గత రోడ్ల నిర్మాణం, ప్రధాన రహదారుల విస్తరణ పనులను వేగంగా చేయాలని అధికారులకు మంత్రులు పొంగులేటి, సీతక్క ఆదేశించారు. మేడారం సమ్మక్క సారళమ్మ జాతరకు జనవరిలో 1 కోటి మందికి పైగా భక్తులు రానుండగా ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి, సీతక్క ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు మరో 100 ఏళ్ల వరకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూసే విధంగా నిర్మాణాలను పూర్తి చేయాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 2026 జనవరిలో జరగబోయే జాతరకు 1 కోటికి పైగా భక్తులు తరలిరానున్నట్లు, అందుకు అనుగుణంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. జాతర నాటికి పనులన్నీ పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఇక జాతర కోసం 50 కిలోమీటర్ల పరిధిలో అన్ని రకాల అభివృద్ధి పనులను, భక్తుల కోసం భారీ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మేడారం ప్రాంగణాన్ని మహా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు. జాతర ప్రారంభం నాటికి నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేసేలా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు.